హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే త్వరలో 1000 విద్యుత్ పోస్టుల భర్తీ అంటూ వార్త చూసుకోవచ్చు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ త్వరలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుందంటూ వార్త చూసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ చిక్కులు తొలగిపోయాక ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 600 వరకు జేఎల్ఎం పోస్టులు, 300 సబ్ ఇంజనీరు, 100 వరకు ఏఈ పోస్టుల భర్తీ అంటూ వార్త చూసుకోవచ్చు. సో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ త్వరలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఎస్సీ వర్గీకరణ చిక్కులు తిరిగిపోయాక ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ ప్రభుత్వం చూస్తుంది. దీనికి సంబంధించి 600 జూనియర్ లైన్మెన్, అదేవిధంగా 300 వరకు సబ్ ఇంజనీరు, 100 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను అయితే భర్తీ చేయబోతుంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ ఉంటుందంటూ ఎస్పీడీసీలు అయితే పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే మనకు టీజీఎస్పీడీసీలో అయితే 1000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా టీజీఎన్పీడీసీలో కూడా మరికొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అప్డేట్ సమాచారం రాగానే మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. విద్యుత్ అకౌంట్ ఆఫీసర్ల అసోసియేషన్ డిమాండ్. గత 6 ఏళ్లుగా విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయాలంటూ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ల అసోసియేషన్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే 2018 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ సంస్థలో 200 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసి బీకామ్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల జీవితాల వెలుగులు నింపాలంటూ వారైతే కోవడం జరిగింది. సో మొత్తానికైతే మనకు డిగ్రీ బీకామ్ చేసిన వారికి 200 పోస్టులకు సంబంధించి వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అధ్యాపక పోస్టులు భర్తీ చేయండి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. తెలంగాణ మలదశ ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాల ప్రతిపాదకన. ఇందులో విద్యార్థి నిరుద్యోగ యువత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నియామకాల్లో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కట్లేదనే ప్రధాన కారణంతో స్వరాష్ట్రంలో తమ ఆకాంక్షలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఉద్యమానికి సారథ్యం వహించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. అటువంటి విద్యార్థి నిరుద్యోగ యువతకి కేంద్ర బిందువు లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలో అధ్యాపకుల భర్తీ కాక పుష్కర కాలం దాటిందంటూ వార్త అయితే జరిగింది. సో మొత్తానికి రాష్ట్రంలో 37 యూనివర్సిటీలు ఉంటే అందులో 4 సెంట్రల్ యూనివర్సిటీలు, 5 ప్రైవేట్ యూనివర్సిటీలు, 10 డీమ్డ్ యూనివర్సిటీలు, 18 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇన్ని యూనివర్సిటీలు ఉండి కూడా మనకు అధ్యాపక నియామకాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా రావట్లేదంటూ నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం జరుగుతుంది. వీటికి సంబంధించి చూసుకుంటే నియామక ప్రక్రియకు ఇన్ని అడ్డంకులు అంటూ వార్త చూసుకోవచ్చు. హడావుడిగా ఎన్నికల ముందు యూజీసీ నిబంధనలకు సరిపడని విధానాలతో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా యూనివర్సిటీలో అధ్యాపకుల భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఒక చట్టం తీసుకువచ్చి అమలు కోసం అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కి పంపిస్తే ఆమె బిల్లును ఆమోదించకుండా తిరస్కరించారు. దీనిపై నిర్ణయం కోసం రాష్ట్రపతి వరకు పంపింది. రాష్ట్రపతి ఈ బిల్లును రాజ్యాంగం ప్రకారం ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా ఏ అభిప్రాయం వ్యక్తం చేయకుండా ఉంచవచ్చు అంటూ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత లేదంటూ వార్త ఎత్తిపడింది. సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని యూనివర్సిటీలో నియామక ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ వర్సిటీలో 3000 వరకు ఖాళీలు ఉన్నాయంటూ వార్త ఎత్తిపడింది. తెలంగాణ రాష్ట్రం నుండి ఏటా వేలాది మంది సంబంధిత సబ్జెక్టులో పిహెచ్డీలు పూర్తి చేసుకుని డాక్టరేట్ పట్టాలను పొందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకు అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్య అందకుండా పోతుందంటూ వార్త ఎత్తిపడింది. దీనిపై సత్వర నిర్ణయం తీసుకుని లక్షలాది మంది విద్యార్థుల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే యూనివర్సిటీలో దాదాపు 3000 వరకు అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థి అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మ్యూజిక్ టీచర్ల జాబితా విడుదలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. గురుకుల విద్యా సంస్థలో మ్యూజిక్ టీచర్ల ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల బోర్డు అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు మనకు బోర్డు చైర్మన్ పేర్కొనడం జరిగింది. ఎంపికైన 96 మంది అభ్యర్థులకు ఆయా సొసైటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన తర్వాత నియామక పత్రాలు అందిస్తాయంటూ వివరించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ట్రిబ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం తీసుకుంటే గ్రూప్స్ సిలబస్ మార్పు అంటూ ప్రధానంగా మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ విధానంపైన చర్చలు, మార్చిలోగా టీజీపీఎస్సీ సంస్కరణలు వ్యతిరేకిస్తున్న నిరుద్యోగులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీలో సంస్కరణలు చేపట్టనున్నారా? పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా? కొన్ని అంశాలను తొలగించనున్నారా? గ్రూప్ 1, గ్రూప్ 2లో మళ్ళీ ఇంటర్వ్యూ విధానం తీసుకురన్నారా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ సహా పరీక్షల విధానంపైన టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది మనకు. మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇంటర్వ్యూలు పెడితే ఎలా ఉంటుందనే అంశాన్ని సైతం అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. కాగా పోటీ పరీక్షల సిలబస్ను 2015లోనే
ఖరారు చేశారు. అప్పట్లో 25 మంది విషయ నిపుణులతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్ అరగోపాల్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఈ కమిటీ పలు అంశాలపై కూలంకషంగా చర్చించి పలు సిఫార్సులు చేసింది. అప్పటి నుంచి ఇదే విధానం అమలవుతుండగా తాజాగా సిలబస్ను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అయితే సిలబస్లో కొన్ని అంశాలను తొలగిస్తే ఆయా అంశాలను చదివిన వారికి నష్టం కలిగే అవకాశం ఉందంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొనుగోలు చేసిన పుస్తకాలు మెటీరియల్ వృధా కానున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. కొత్త అంశాలను చేర్చితే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాలంటే మరింత సమయం పడుతుంది. కొత్త పుస్తకాల కొనుగోలుతో పాటు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి ఉంటుందంటూ నిరుద్యోగులు అయితే కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. సో 99% అయితే కొంత సిలబస్లో అయితే కొంత మార్పులు జరగబోతున్నాయి. సో దీనికి ఉదాహరణగా మన గ్రూప్ 2 వచ్చిన కొన్ని ప్రశ్నలే దీనికి ఎగ్జాంపుల్గా ఉన్నాయి. సో కాబట్టి 99% సిలబస్లో కొంత మార్పులు చేర్పులు చేసినా పెద్దగా కొత్తగా చదవాల్సింది ఏముండదు. అట్లని చెప్పి చదివింది అయితే వృధాగా ఏం పోదు. చదివిన దాంట్లోనే కొంత తొలగించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొంత ఎడిషనల్గా యాడ్ చేసి దానిపైన క్వశ్చన్స్ వచ్చే విధంగా సిలబస్లో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా గ్రామస్థాయి వ్యవస్థ అనివార్యం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పూర్వ వీఆర్ఓల జాబ్ చార్ట్లో పేర్కొన్న 53 రకాల విధులలో భూ పరిపాలన ఒకటి మాత్రమే. అందులోని భూమి హక్కుల విషయంలో కేవలం నోటీసులు అందజేసి పలు క్షేత్రస్థాయి విచారణ నివేదికలో గిద్దవారికి సహాయకంగా ఉండడం వారి విధులలో ఒకటి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కానీ ఇతర అత్యవసర గ్రామస్థాయి ప్రజాసేవలు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా ఉండే వ్యవస్థ రాజకీయ దురుద్దేశాలు ధరణి పోర్టల్ సాకుతో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందనే ప్రచారం కూడా ప్రజల్లోకి గత ఎన్నికల సందర్భంగా ప్రబలంగా వెళ్ళిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మనకు వీఆర్ఓ వ్యవస్థ అవసరం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారి సహాయక సిబ్బంది ఉండేవారు. కానీ వీఆర్ఓ వ్యవస్థ రద్దు తర్వాత ఎవరిని సంప్రదించాలో తెలియని దుస్థితి. ప్రతి మండలానికి సగటున 12 మంది వీఆర్ఓలు 40 మంది చొప్పున వీఆర్ఏలు ఉండేవారు. ఆ వ్యవస్థల రద్దుతో ఆ పనిభారం గిరిజవార్ల మీద పడిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీంతో కొంత ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టంగా ఉంటేనే గ్రామాల్లో విలువైన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూముల పరిరక్షణ, అదేవిధంగా శిఖం ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సాధ్యం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయి విచారణ నివేదిక లేకపోవడంతో కార్యాలయాల్లో కూర్చుని రికార్డు ఆధారంగానే రిమార్కులు సమర్పిస్తుండటంతో విచ్చలవిడిగా ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం పెరుగుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు వీఆర్ఓ వ్యవస్థ అవసరం. దీనికి సంబంధించి ముందుకెళ్లాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం కొంత టీజీపీఎస్ అయితే నియామకాలకు సంబంధించి కొంత పెండింగ్ పెట్టింది కాబట్టి మనకు మే తర్వాతనే దీనికి సంబంధించి రిక్రూట్మెంట్కు అప్డేట్ సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కొత్తగా 3 కోర్సులకు నోటిఫికేషన్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. విడుదల చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు టీ వర్క్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాము, ఇది 2 నెలల కాల వ్యవధి. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏఐజీ హాస్పిటల్స్ ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటూ మరొక కోర్సు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఇది 6 నెలల కాల వ్యవధి. దీనికి ఇంటర్మీడియట్ బైపీసీ 50% మార్కులతో ఉత్తీర్ణదంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రాంలో కూడా 55 రోజుల ప్రోగ్రామ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి బీఎస్సీ లైఫ్ సైన్సెస్ ఉత్తీర్ణత అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అయితే పలు రకాల కోర్సులకు ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి అయితే మీరు అప్డేట్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా కోర్సు ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా జాబ్లో రంగాల్లో వెళ్ళాలనుకున్న వారికైతే ఇది ఒక మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి. దీనికి సంబంధించి ఏ సమాచారం వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా స్కాలర్షిప్ మెరిట్ లిస్టు రిలీజ్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం నిర్వహించిన ఎగ్జామ్ మెరిట్ లిస్టును అయితే గురువారం ప్రకటించారు. స్కాలర్షిప్ కోసం 8వ తరగతి విద్యార్థులకు గత ఏడాది నవంబర్ 24న పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అర్హత సాధించిన విద్యార్థుల తుది జాబితాను bsctelangaana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే రాష్ట్రం వారు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వారు జేఈ అడ్వాన్స్లకు రిజిస్టర్ చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఐఐటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ పరీక్షను అభ్యర్థులు కేవలం 2 సార్లు రాసుకున్న జాయింట్ అడ్మిషన్ బోర్డు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. జేఈ అడ్వాన్స్డ్ ప్రయత్నాల సంఖ్యను 3 నుంచి హఠాత్తుగా 2కు తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి బోర్డు యొక్క నిర్ణయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోమంటూ మనకు సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. 2024 నవంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు తమ కోర్సుల నుంచి డ్రాప్ అయిన అభ్యర్థులు జేఈ అడ్వాన్స్ 2025 పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ధర్మాసనం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయత్నాల సంఖ్యను 3 నుంచి 2కు తగ్గించడం వల్ల తాము నష్టపోతామంటూ అభ్యర్థులు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో దీనిపై సుప్రీంకోర్టు తాము జోక్యం చేసుకోమంటూ స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జేఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలు వెళ్ళాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు.
వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన ఎన్టీఏ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. 22 నుంచి 30 తేదీ వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు అంటూ మనకు ప్రధానంగా అయితే ఎడిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 22 నుంచి జరిగే జేఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల వివరాలను అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. విద్యార్థులకు ఏ షిఫ్ట్ ఏ కేంద్రంలో ఎన్ని గంటలకు పరీక్ష ఉంటుందనే వివరాలను వెబ్సైట్లో ఉంచింది. జేఈకి ఈ తరహా ముందస్తు సమాచారం ఇవ్వడం ఇదే మొదటిసారి. నోటిఫికేషన్ సమయంలో జేఈ పరీక్ష తేదీలు మాత్రమే ప్రకటించింది. తాజాగా పరీక్షా కేంద్రం వివరాలు కూడా తెలియజేయడంతో విద్యార్థులు ముందుగానే అవసరమైన ఏర్పాటు చేసుకునే వీలుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. పరీక్షా కేంద్ర సమాచారం తెలుసుకునేందుకు జేఈ మెయిన్ 2025 వెబ్సైట్లో లాగిన్ అయ్యి వారికి సంబంధించిన వివరాలు చూసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జేఈ మెయిన్ తొలి విడతకు సంబంధించిన పేపర్ 1 పరీక్షలు 22 నుంచి 29 వరకు జరుగుతాయి. బీటెక్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30వ తేదీన పేపర్ 2A బీఆర్కు అదే పేపర్ 2B బీ ప్లాన్కు సంబంధించి పరీక్షలు ఉంటాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. గత 2 ఏళ్ల మాదిరిగానే ఈసారి ప్రశ్నాపత్రంలో 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ బిలో ఈసారి 5 ప్రశ్నలు ఇస్తారంటూ మనకు ఎన్టీఏ అయితే పేర్కొనడం జరిగింది. గత 3 ఏళ్ల మాదిరి ఈసారి ఛాయిస్ ఉండదు. 2 సెక్షన్లో కూడా మైనస్ మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పుడు సమాధానానికి మైనస్ మార్కు ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. స్కోర్ కోసం తొలుత మ్యాథ్స్, అదేవిధంగా తర్వాత ఫిజిక్స్, తర్వాత రసాయన శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు జేఈ మెయిన్స్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మనకు ఎస్సీ విద్యార్థుల నుంచి అయితే దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు స్వీకరిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా అప్లై చేసుకున్న వారు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అభ్యర్థులు అయితే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దరఖాస్తులను పరిశీలిస్తామంటూ పేర్కొనడం జరిగింది. విద్యార్థుల యొక్క బ్యాంకు ఖాతా వివరాలను కూడా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలంటూ కమిషన్ అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా ఆదివాసీ విద్యార్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఆదివాసీ విద్యార్థులకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళాలంటారో వారికైతే ఈ స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అధికారికంగా కొమరంభీం జయంతి వర్ధంతి తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు అధికారికంగా కొమరంభీం జయంతి వర్ధంతి అంటూ ఇది కరెంట్ అఫైర్లో భాగంగా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ నెల 18న జరిగే నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని జిల్లాల్లో అయితే ఏర్పాట్లు చేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు ఈ నెల 18వ తారీఖు నాడు నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏర్పాటు అయితే పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే 6వ తరగతిలో ప్రవేశం కోసం అయితే దీనికి అప్లై చేశారో వారైతే ఎగ్జామ్స్ మంచిగా రాసి అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి. సో నవోదయలో కనుక చదువుకుంటే మీ యొక్క భవిష్యత్తుకు అయితే భరోసా ఉంటుందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే కూడా ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నవారు నవోదయ నుంచి వచ్చిన వారే మనకు కనపడుతున్నారు. సో దీనికి సంబంధించి మీరు నవోదయ స్కూల్లో సక్సెస్ అయిన వారి యొక్క చరిత్ర కూడా చూసుకుంటే మీకు కొంత మోటివేషనల్గా ఉంటుంది. దానికి సంబంధించి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది, చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా బెల్లో 350 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకు ప్రొబేషనరీ ఇంజనీరింగ్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31 వరకు ఉంది. అదేవిధంగా నెట్ వరంగల్లో కూడా 6 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఉంది. అదేవిధంగా ఎకనామిక్స్ యూనివర్సిటీలో పలు కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఎకనామిక్స్, 2 ఏళ్ల ఎంఎస్సీ ఎకనామిక్స్, 2 ఏళ్ల ఎంఎస్సీ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ కోర్సులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే మనకు CUT యూజీ కానీ పీజీ కానీ ఫలితాలు వచ్చిన వారం లోపు దరఖాస్తుకు చివరి తేదీ అంటూ ఇవ్వడం జరిగింది. సో దేశంలో ఇది ఎకనామిక్స్ సంబంధించి కొంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.